హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఎప్పుడు చేసే వంకాయ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా వంకాయ కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయ కర్రీని తిన్న వాళ్ళైనా చూసిన వాళ్ళైనా ఎలా చేశారండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది అని అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దామా. 2 చెంచాల శనగపిండి తీసుకున్నాను, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారము, ఉప్పు రుచికి తగినంత, పావు స్పూన్ గరం మసాలా. ఒకసారి పిండినంతా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను, అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. చూడండి, పిండిని ఇలా పల్చగా కలిపి పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకుందాము. పావు కిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయలన్నింటినీ కడిగి పెట్టుకున్నాను. ఈ వంకాయలను కట్ చేసుకుందాం. ఫస్ట్ వంకాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఫస్ట్ తొడిమెని కూడా మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ వంకాయని కొంచెం వదిలి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. వంకాయ తొడిమెని మాత్రం కట్ చేయొద్దు. ఇలా అంతా కట్ చేసుకోవాలి. ఇలా తొడిమెని కూడా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మధ్యలో ఇలా కట్ చేసుకొని తొడిమ కట్ చేయకుండా ఇక్కడ కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వంకాయనంతా చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. అంతా అన్నీ ఇలాగనే కట్ చేసుకోవాలి. వంకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక వంకాయ పుచ్చు వచ్చింది, తీసేసాను. పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకోండి. కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఒక వంకాయని తీసుకొని ఈ పిండి మసాలా అంతా వంకాయకి పట్టించాలి. చూడండి, చూపించే విధంగా వంకాయలో ఉండే లేయర్స్ అన్నిటికీ ఈ పిండి మసాలా పట్టేలాగా పట్టించాలి. ఇలానే అన్ని వంకాయలకు పిండి మసాలాని పట్టించి ప్లేట్లో పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని వంకాయలని కడాయిలో నూనె పోసి వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసేసుకుందాము. వంకాయలు నూనెలో వేసిన 1/2 నిమిషం తర్వాత గరిటతో లైట్గా వంకాయల మీద ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల వంకాయల పైన లేయర్స్ అనేటివి కనిపిస్తాయి. మనం కట్ చేసుకున్న లేయర్స్ అన్నీ లైట్గా కనిపిస్తూ ఉంటాయి. వంకాయలు ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. చూడండి, మెల్లగా తిప్పుకోవాలి. వంకాయలు విరిగిపోకుండా చూసుకొని తిప్పాలి. నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే వంకాయలు కింద అంటుకోకుండా ఉంటాయండి. సిల్వర్ కడాయి కదా, లైట్గా పిండి కొద్దిగా కింద అంటుకుందండి కడాయికి. ఈ వంకాయలని 2 సైడ్లు వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా పిండి కడాయికి అంటింది, అయినా కూడా వంకాయలు చాలా బాగా వేగాయి. మిగిలిన వంకాయలను కూడా 2 వైపులా వేయించి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. వంకాయలన్నీ వేయించి పెట్టుకున్నాను. ఈ వంకాయల పైన లైట్గా చాట్ మసాలా చల్లుకొని ఇలానే తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వేగాయో. పక్కన పెట్టేసుకుందాము. కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలను కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు వేగిపోయాయి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం సైజ్ 3 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకున్నాను. అంతా కలుపుకుంటూ ఈ టమాటాని ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ టమాటాని ఉడికించుకోవాలి. టమాటా అంతా వేగి నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ సాల్ట్. మసాలాలన్నిటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి. 1 నిమిషం వరకు వేయించుకోవాలండి మసాలాలని. మసాలా వేగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నీళ్లు పోసాక మసాలానంతా కలుపుకోవాలి. మసాలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో
ప్లేట్లో కొద్దిగా శనగపిండి ఉండిపోయింది కదా, ఆ పిండిని కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. గ్రేవీని అంతా ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి నలిపి వేసుకున్నాము. అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా శనగపిండి ఉంది కదా, అది వేసినందుకు గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా ప్లేట్లో ఉంది మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకున్నాము. ఆల్రెడీ వంకాయలు వేగిపోయాయి కనుక ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ వంకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయలు వేసాక ఒకసారి కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలండి, వంకాయలు విరిగిపోకుండా. ఈ వంకాయ కర్రీని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలానే మధ్య మధ్యలో మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి. గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నా ఛానల్లో ఈజీ వంకాయ మసాలా కర్రీ రెసిపీ కూడా ఉందండి. చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వంకాయ మసాలా కర్రీ చేసేటట్టు చూపించాను, ఒకసారి చూడండి. ఈ వంకాయ కూర రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేవీలో వంకాయలు వేశాక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. అన్నంతో కానీ చపాతీతో కానీ రెండిట్లో దేనితో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. వంకాయ కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.